మన విశ్వం ఎప్పటికైనా అంతమవుతుందా? అవును, తప్పకుండా. మరి అప్పుడు మన పరిస్థితి ఏంటి? తెలివైన జీవం, మన చైతన్యం ఇవన్నీ ఎలా బతుకుతాయి? ఇది ఊహకే అందని ఒక పెద్ద సమస్య. కాని దీనికి అంతే అద్భుతమైన ఒక పరిష్కారం కూడా ఉంది. అదే ఈ విశ్వం నుంచే తప్పించుకోవడం. ఈ విశ్లేషణలో మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త మిచియో కాకు ఒక మాటన్నారు. అదేంటంటే, మనం బిగ్ ఫ్రీజ్ అనే ప్రమాదం వైపు వెళ్తున్నాం. అంటే ఏంటంటే, మన విశ్వం ఆగకుండా విస్తరిస్తూనే ఉంది. దానివల్ల నెమ్మదిగా చల్లబడిపోతోంది. చివరికి అంతా చిమ్మచీకటి, గడ్డకట్టే చలి. ఆ పరిస్థితుల్లో ఏ జీవం బతకలేదు. తెలివైన ప్రాణులన్నీ అంతరించిపోతాయి. అదన్మాట మన విశ్వం యొక్క భవిష్యత్తు. మొదటి విభాగం, కాస్మిక్ డెడ్ లైన్. సరే, తప్పించుకోవడం గురించి మాట్లాడే ముందు అసలు మనం దేన్నుంచి పారిపోవాలనుకుంటున్నామో క్లియర్గా అర్థం చేసుకోవాలి కదా. మన విశ్వానికి రాసిపెట్టి ఉన్న ఆ నెమ్మదైన ముగింపు గురించి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం చూడబోయే ఈ టైంలైన్లోని నంబర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. 100 ట్రిలియన్ సంవత్సరాల తర్వాత ఆకాశంలో ఉన్న చివరి నక్షత్రం అంటే రెడ్ డ్వార్ఫ్ కూడా ఆరిపోతుంది. దాంతో నక్షత్రాల యుగం ముగిసిపోతుంది. ఆ తర్వాత ఏముంటుంది? కేవలం బ్లాక్ హోల్స్ నుంచి వచ్చే చాలా బలహీనమైన శక్తి తప్ప ఇంకేమీ ఉండదు. ఇక ఫైనల్గా చీకటి యుగం మొదలవుతుంది. అప్పుడు విశ్వం మొత్తం చల్లగా, జీవం లేని కణాలతో నిండిపోయిన ఒక శూన్యంలా మారిపోతుంది. అలాంటి చోట జీవం ఉండటం అస్సలు సాధ్యం కాదు. రెండవ విభాగం, మన విశ్వానికి ఆవల. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఒకవేళ మన విశ్వం ఒక్కటే కాకపోతే, ఈ మొత్తం కాస్మోస్లో మనది కాకుండా వేరే విశ్వాలు కూడా ఉంటే? ఆ ఆలోచనే అద్భుతంగా ఉంది గదా. ఇక్కడే మల్టీవర్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. బహుశా ఇదే మనం బతకడానికి ఒక దారి చూపించొచ్చు. చరిత్ర మొత్తం చూసుకుంటే విశ్వం ఎలా పుట్టింది అనేదానిపై మనకు 2 మెయిన్ ఐడియాలు కనిపిస్తాయి. ఒకటి జెనెసిస్, అంటే విశ్వానికి ఒక గ్రాండ్ బిగినింగ్, ఒక నాటకీయమైన ఆరంభం ఉంది అని చెప్పడం. రెండోది నిర్వాణం, అంటే విశ్వానికి ఆరంభమంటూ ఏమీ లేదు, అది ఎప్పుడూ ఉంది అని చెప్పడం. చూడ్డానికి ఈ రెండు ఒకదానికొకటి పూర్తి ఆపోజిట్గా ఉన్నాయి కదా. కానీ సామ్య ఇంట్రెస్టింగ్ ఏంటంటే, మోడర్న్ ఫిజిక్స్ ఈ 2 వ్యతిరేక ఆలోచనల్ని కలిపే ఒక అద్భుతమైన పరిష్కారం ఇస్తోంది. అదే మల్టీవర్స్. ఈ థీరీ ఏం చెప్తుందంటే, కొత్త కొత్త యూనివర్స్లు నిరంతరం పుడుతూనే ఉంటాయి. అంటే ఎప్పుడూ ఉండే నిర్వాణం లాంటి ఖాళీలో జెనసిస్ లాంటి పుట్టుక నిరంతరం జరుగుతూనే ఉంటుందన్నమాట. ఎంత బ్యూటిఫుల్ ఐడియా కదా ఇది. ఓకే, మల్టీవర్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక పెద్ద సబ్బు నురుగును ఊహించుకోండి. ఆ నురుగులో ఎన్నో బుడగలుంటాయి కదా. అలాగే మన విశ్వం కూడా ఆ కాస్మిక్ నురుగులో ఒక చిన్న బుడగలాంటిది. దాని పక్కన కోటాను కోట్ల వేరే బుడగలుంటాయి, అంటే వేరే విశ్వాలుంటాయి. ఇంకా చెప్పాలంటే ప్రతి బుడగకు, అంటే ప్రతి విశ్వానికి దాని సొంత రూల్స్, దాని సొంత ఫిజిక్స్ ఉండొచ్చు. ఇదే మల్టీవర్స్ వెనుకున్న బేసిక్ ఐడియా. మూడవ విభాగం, స్ట్రింగ్స్ యొక్క సింఫనీ. సరే, వేరే విశ్వాలు ఉన్నాయని అనుకుందాం. కాని అక్కడికి వెళ్లడమెలా? ఒక విశ్వం నుంచి ఇంకో విశ్వానికి ప్రయాణం చేయడం సాధ్యమేనా? దానికి సమాధానం కావాలంటే మనకు ఫిజిక్స్ యొక్క ఫైనల్ రూల్ బుక్ కావాలి. సైంటిస్టులు దీన్నే థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అని పిలుస్తున్నారు. మనం ఫిజిక్స్ హిస్టరీ చూస్తే అదొక యూనిఫికేషన్ స్టోరీలా ఉంటుంది. చూడండి, న్యూటన్ వచ్చి పైన ఆకాశంలో గ్రహాల కదలికని, కింద భూమిపై పడే యాపిల్ని ఒకే గ్రావిటీతో కలిపాడు. తర్వాత మ్యాక్స్వెల్ వచ్చి ఎలక్ట్రిసిటీని, మ్యాగ్నెటిజంని కలిపి ఒకే శక్తిగా చూపించాడు. ఆ తర్వాత ఐన్స్టీన్ స్పేస్ని, టైంని కలిపి స్పేస్ టైం అన్నాడు. ఇప్పుడు మనం ఆ ప్రయాణంలో చివరి అడుగు వెయ్యాలి. అదే ప్రకృతిలోని 4 ప్రాథమిక శక్తులను ఏకం చేసే ఆ ఒక్క సిద్ధాంతం. ప్రస్తుతం ఈ థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ కోసం అందరూ చూస్తున్న ఒకే ఒక్క పేరు స్ట్రింగ్ థియరీ. ఈ థియరీ ప్రకారం ఈ విశ్వంలో ఉన్న ప్రతీదీ, ప్రతి కణం కూడా ఒక చిన్న వైబ్రేట్ అయ్యే స్ట్రింగ్ లాంటిదనమాట. దీని లేటెస్ట్ వర్షన్ అయిన ఎం థియరీ ఇంకా ముందుకు వెళ్ళి మన విశ్వమే 11 డైమెన్షన్స్లో వైబ్రేట్ అవుతున్న ఒక పొర లాంటిదని చెప్తోంది. వినడానికి కొంచెం కష్టంగా ఉన్నా ఇదే ప్రస్తుతానికి మనకున్న బెస్ట్ ఆప్షన్. 4వ విభాగం, కాస్మిక్ ఆర్క్ నిర్మాణం. ఓకే, ఇప్పుడుదాకా మనం థియరీ గురించి మాట్లాడుకున్నాం, అంతా బానే ఉంది. కానీ ప్రాక్టికల్గా ఇది సాధ్యమా? అంటే నిజంగా ఒక అడ్వాన్స్డ్ సివిలైజేషన్ చనిపోతున్న విశ్వం నుంచి తప్పించుకోవడానికి ఒక లైఫ్ బోట్ లాంటిది ఎలా తయారు చేయగలదు? ఈ పనికి ఎంత ఎనర్జీ కావాలో ఊహించుకోండి. మామూలు ఎనర్జీ కాదు.
ఈ పని చెయ్యాలంటే ఆ సివిలైజేషన్ కనీసం టైప్ 3 లెవెల్లో ఉండాలి. టైప్ 3 అంటే ఏంటో తెలుసా? వాళ్ళు తమ సొంత గెలాక్సీలో ఉన్న మొత్తం ఎనర్జీని వాడగలరన్నమాట. అంటే సూర్యుడి శక్తి కాదు, ఒక గెలాక్సీలో ఉన్న కోట్లాది నక్షత్రాల శక్తి. మనం ఇప్పుడు దాన్ని ఊహించుకోవడం కూడా కష్టం. సరే, అంత ఎనర్జీ ఉంది, మరి వెళ్లే దారేది? అదే వామ్హోల్స్. ఇవేదో సినిమాల్లో చూపించే సైన్స్ ఫిక్షన్ అనుకోవద్దు. వామ్హోల్స్ అనేవి ఐన్స్టీన్ ఈక్వేషన్స్ నుంచి వచ్చిన ఒక సీరియస్ పాసిబిలిటీ. సింపుల్గా చెప్పాలంటే ఇవి స్పేస్ టైంలో షార్ట్కట్స్ అన్నమాట. ఒక విశ్వాన్ని ఇంకో విశ్వంతో కనెక్ట్ చేసే సీక్రెట్ డోర్స్ లాంటివి. అయితే ఆ ఎస్కేప్ ప్లాన్ ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ స్టెప్, ఫిజిక్స్ యొక్క ఫైనల్ థియరీని, అంటే ఎం థియరీ లాంటి దాన్ని పూర్తిగా మాస్టర్ చేయాలి. సెకండ్ స్టెప్, ప్లాంక్ ఎనర్జీ లెవెల్స్ని చేరుకోవాలి. ఇది ఎంత పెద్ద ఎనర్జీ అంటే ఆ లెవెల్లో స్పేస్ టైం చిరిగిపోయి చిన్న చిన్న వామ్ హోల్స్ వాటంతట అవే పుడతాయి. థర్డ్ స్టెప్, అలా పుట్టిన ఒక చిన్న వామ్ హోల్ని పట్టుకుని దాన్ని స్టెబిలైజ్ చేసి ప్రయాణం చేయగలిగేంత పెద్దగా చేయాలి. ఫైనల్ స్టెప్, నాగరికత యొక్క విత్తనాన్ని బహుశా తెలివైన నానోబోట్ల రూపంలో ఆ గేట్వే ద్వారా ఒక కొత్త యంగ్ యూనివర్స్లోకి పంపించడం. వావ్! జస్ట్ ఇమాజిన్! ఈ ఎస్కేప్ ప్లాన్ గురించి ఆలోచిస్తుంటే మనం ఫిజిక్స్ నుంచి మెల్లగా ఫిలాసఫీ వైపు వెళ్ళిపోతాం. మన ఉనికికి సంబంధించిన కొన్ని చాలా లోతైన ప్రశ్నలు మన ముందుకొస్తాయి. ఈ మల్టీవర్స్ ఐడియా మన రియాలిటీ గురించిన మన ఆలోచనలనే మార్చేస్తోంది. కొన్ని ప్రశ్నలు చూడండి. ఒకవేళ మన విశ్వాన్ని మనకంటే ముందున్న మరో విశ్వంలోని ఎవరో తెలివైనవాళ్లు సృష్టించి ఉంటే? లేదా మనం తీసుకునే ప్రతి చిన్న నిర్ణయానికి, ప్రతి ఆప్షన్కి ఒక కొత్త విశ్వం పుడుతూ ఉంటే? అన్నింటికంటే ముఖ్యంగా, మనం చూస్తున్నాం కాబట్టే ఈ విశ్వం ఉనికిలో ఉందా? ఫిజిసిస్ట్ జాన్ వీలర్ అన్నట్టు ఇది పరీక్షకులచే సృష్టి అనమాట. ఇవన్నీ మనల్ని ఒక చివరి, చాలా పెద్ద ప్రశ్నకు తీసుకొస్తాయి. ఒకవేళ విశ్వం గమనించబడటానికే ఉనికిలో ఉంటే, అంటే అది తనని తాను చూసుకోటానికే జీవాన్ని సృష్టించుకుంటే, అప్పుడు తెలివైన జీవుల అంతిమ లక్ష్యం ఏమై ఉంటుంది? బహుశా ఈ కాస్మోస్ ఎప్పటికీ చీకటిగా, జీవం లేకుండా అయిపోకుండా చూడటమేనేమో. చైతన్యమనే దీపాన్ని ఒక విశ్వం నుంచి మరో విశ్వానికి తీసుకువెళ్తూ దాన్ని ఎప్పటికీ వెలిగిస్తూ ఉంచడమే మన అంతిమ కర్తవ్యమేమో. దీని గురించి ఆలోచించండి.